అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండమ్మా. నమస్తే అండి. నా పేరు కృష్ణ అండి. యాక్చువల్లీ నాకు ఇది రెండో పెళ్ళి అండి. మొదట్లో పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కొన్ని మెడికల్ ఇష్యూస్ వచ్చాయి. దాని కారణంగా నేను తనతో సమానం ఉండలేకపోయాను కాబట్టి తనకి డైవర్స్ ఇచ్చేసానండి. తర్వాత డాక్టర్ అన్నారు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత నువ్వు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే 6 months తర్వాత కిడ్నీ బాగుంటేనే నువ్వు చేసుకోవచ్చు అని చెప్తే నేను మళ్ళీ డాక్టర్ ఇచ్చిన ట్రీట్మెంట్ అనుసారంగా నేను చేసుకుని చూసి బాగా అయిన తర్వాత నేను మెట్రిమోనియల్ వేసుకున్నానండి. ఆయనకి ఆవిడతో టచ్ అయిన తర్వాత నేను మెట్రిమోనియల్ ద్వారా నాకు పరిచయం అయింది. పరిచయం అయ్యాక నేను చెప్పాను, నా మొదటిది ఇది సెకండ్ మ్యారేజ్, మొదటి ఇచ్చిపెట్టేశాను. తర్వాత ఇప్పుడు నాకు కొద్ది కిడ్నీ ఇష్యూ ఉండేది, అది నాకు ప్రాబ్లం లేదు, నన్ను బాగుందని చెప్పేశాను. చెప్పిన తర్వాత మా ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి పరిచయం చేసింది సార్. ఆయనకి పరిచయం చేసింది. మ్యారేజ్ అయ్యాక తర్వాత నాకు తెలిసింది కదా, ఆయన మధ్య నుండి వాళ్ళతో సంబంధం ఉందని తెలుసుకున్నాను సార్. ఇది అతనితో వారిద్దరికి ఆవిడే నాకు పరిచయం, ఆయన నాకు తెలియదు, ఆవిడే నాకు పరిచయం చేసింది. చేసిన తర్వాత వీళ్ళిద్దరిలో మధ్య సంబంధం ఉందని నాకు అన్ని రకాలుగా నేను చాటింగ్ చేయడము, తర్వాత తన దాచుకోవడం, దొంగతనం మాట్లాడడం, తర్వాత తన ఇల్లు ఫోన్లో చూసిన తన ఫోటోలు మెసేజ్లు అన్ని చదివాను సార్. ఎఫ్ఐఆర్ ఉందండి, 100% ఉందండి. అలా ఏమీ కాదు సార్. ఈయనకి ఇంట్రెస్ట్ ఇచ్చాను సార్. ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు భరణం ఇచ్చిన డబ్బులు ఈయనకి ఇంట్రెస్ట్ కింద ఇచ్చి ఆయన ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, అవి తీసుకుంటున్నాను అంతే సార్. ఈయన కొంచెం ఫైనాన్షియల్ గా కట్టప్ సపోర్ట్ చేశారు సార్. 5-6 years గా పరిచయం ఉంది సార్. మీ ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది. పరిచయం అంటే మామూలు ఫ్రెండ్షిప్ టైప్ సార్. అంతే, ఫ్రెండ్షిప్ టైప్. సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ అవును సార్, ఈయన చేశారు. మీ తల్లిదండ్రులు లేరా నీకు? ఉన్నారండి. మరి ఉన్నాక తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటారు కదా, ఆయన ఊరు మధ్యలో బాధ్యత తీసుకోవడానికి. సో మీ ఇద్దరి మధ్య ఇంకేం లేదంటారు సంబంధాలు లాంటివి. మరి మీ భర్త అంటున్నారు కదా ఏదో సంబంధం ఉందా? అదేమీ లేదండి. అది బయట విప్పి చెప్పడం లేదండి. అక్రమ సంబంధాలు ఉన్నాయండి. ఫోటోలు చూసాను, ముద్దులు పెట్టుకోవడం, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. ఇలా నైట్ రాత్రి 12 గంటలకు మాట్లాడిన పని ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. నేను పడుకున్నప్పుడు బాత్రూమ్ వెళ్ళి మాట్లాడుతుంది, ఫోన్ చూసినాడు ఇప్పుడు ఇవి అంటే ఇవ్వనంటది, రాసుకుంటది. ఇక్కడ ఎందుకు అబద్ధం చెప్తా? నీకు చెప్పనా? నీ ఫోన్ తీసి చూపించు ఒకసారి. అబద్ధమేమీ కాదండి, నేను ఓన్లీ నెల ఇంట్రెస్ట్ పే చేస్తాను. అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్రెస్ట్ ఇస్తాడా? అర్ధరాత్రి ఏమీ కాదండి, ఫ్రెండ్షిప్ కాల్స్ అంటే. రాత్రి 12 గంటలకు మాట్లాడుతున్నావు అని అప్పుడు ఏమైనా ఇంట్రెస్ట్ ఇస్తారా అడిగితే? ఏం పనమ్మా అర్ధరాత్రిలో ఫోన్లు చేయడానికి బాత్రూంలోకి వెళ్ళి నీకు? అర్ధరాత్రి అంటే ఈయన ఫ్రెండ్ కదండి, తెలిసిన ఆయన. అయితే చెప్పండి, మీరు రాత్రి 10కి అమ్మాయికి కాల్ చేసి మాట్లాడే అంత పని మీకు ఏముందండి? నేనేం చేయలేదండి, అర్ధరాత్రులు చేసే పని ఏం లేదు నాకు. నేను ఏదో ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ ప్రతి నెల అమ్మాయికి ఇస్తాను, నేను అంతవరకే. కానీ నాకు ఎటువంటి సంబంధం, అక్రమ సంబంధం. మీరు మిస్ కాల్ ఇప్పుడు ఇవ్వండి, ఆయన అడగండి, ఆ నంబర్ చూడండి వచ్చిందో లేదు. రాత్రి 12 గంటలకి ఇప్పుడే చూడండి సార్. నా మాట గట్టిగా చెప్తున్నాడు కదా, బాబు చూడకుండానే చెప్తాడా మీ గురించి? నేను ఫస్ట్ నుంచి అమ్మాయి నాకు పరిచయం ఉందండి, అంతేగాని వేరే అక్రమ సంబంధం లేదు. ఫైనాన్స్ సిచ్యువేషన్ లోనే నేను ఇన్వాల్వ్ అవుతున్నాను. కొనసాగింపు ప్రతి నెల అదొక కొనసాగింపు. అంతేనండి అంటాడు. కొనసాగింపు అంటే ఏం కొనసాగింపు? ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తాం వరకేనండి. అది ఒక కొనసాగింపు. వ్యవహారాలు అని అంటుంటే అవునండి అంటుండు. అదే కదా, ఇప్పుడు నువ్వు ప్రతిసారి సంబంధం లేదు, ఎలాంటి అక్రమ సంబంధం లేదు, నేను డబ్బులు మాత్రం ఇంట్రెస్ట్కి ఇస్తున్నాను, నేను పెద్దరికాన్ని పెళ్లి చేసిన పక్కన పెడితే అర్ధరాత్రిలో ఆ అమ్మాయి నీకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరిద్దరు చాటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మనుషులు అబద్ధం చెప్పినా ఫోన్లో అయితే అబద్ధం చెప్పవు కదా. అట్లా ఫోన్లు అన్నీ కనిపిస్తాయి కదా, ప్రూఫ్లు ఉన్నాయి కదా. ప్రూఫ్లు లేదు ఆయనకైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. దాని గురించి మాట్లాడుతున్నాం. డబ్బులు సంబంధాలు పక్కన పెట్టు. ఎందుకు ఫోన్ చేస్తుంది అమ్మాయి నీకు? నాకేం ఫోన్ చేయలేదండి. ప్రూఫ్ తీస్తే చూపించమనండి. చూపించిన తర్వాత ఏం చెప్తావు అంటున్నా. అప్పుడే మీరే చెప్తారు కదా బ్రో, చూపించిన తర్వాత ఉందా లేదా అనేది. అవును, నీతో మాట్లాడింది ప్రూఫ్ అబ్బాయి తీసి చూపిస్తాడు, వాట్సాప్ లో ఉన్నవి జరిగినవి చూపిస్తాడు. చూపించిన తర్వాత అప్పుడు ఏం సమాధానం చెప్తావు? చూపించిన తర్వాత అప్పుడే యాక్షన్ తీసుకోమనండి. ఏం యాక్షన్ తీసుకోవాలి? అప్పుడు ఏంటనేది పోలీస్ కేసా లేకపోతే ఏంటనేది అన్నిటికీ సిద్ధమయ్యా నువ్వు ఈ పనికి వచ్చావు. అవునండి. సో మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది? లేదండి. అవును అని నువ్వే అంటావు, లేదు అని నువ్వే అంటావు.
ఉందా లేదా? లేదండి. సరే బాబు ప్రూఫ్లు చేయించు. చూడండి మేడం, ఇది చూడండి, ఎంత టైం చూడండి. అతని ఫోటో కూడా వస్తుంది కదా, కూర్చోండి బాబు చూస్తాం. అతని ఫోటో చూడండి, అలాగే చూస్తున్నాడు, ఎలా అంటే పెడుతున్నారు చూడండి. టైం కూడా చూడండి, టైం కూడా చూడండి. నేను చూస్తాం, కంగారు ఏం లేదు, ఎక్కడికి పోము, ఇక్కడే ఉన్నాం కదా. ఈ టైంకి మెసేజ్ లేదండి. ఇవన్నీ మీ దగ్గర ఎలా వచ్చాయి? అంటే ఈ రాత్రి నేను పడుకున్నప్పుడు నేను తీసుకుంటాను, నా నంబర్ షేర్ చేసుకుంటానండి. ఓకే. ఇప్పుడు రాత్రి 12 గంటలకి కాల్స్, వీడియో, స్క్రీన్ టచ్, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అని తీసుకున్నాను. ఇక్కడ ఏందండి మరి, మీరు తనతో అక్రమ సంబంధంలో ఉంటూ ఇక్కడ కన్ఫర్మ్ అయింది, మీరు ఉంటూ మళ్ళీ హస్బెండ్ తోటి కూడా ఉంటూ తను ఫ్రెండ్ అని చెప్తూ, ఇదంతా ఏంటండి నాకు అర్థమైతే లేదు. మీరు మ్యాట్రిమోనియల్లో పెళ్లి చేసుకున్నారు, మ్యాట్రిమోనియల్లో పెళ్లి చేసుకుంటే తన హెల్త్ ఇష్యూ ఉందని కూడా మీతో వివరంగా చెప్పినాక కూడా మీరు అగ్రి చేశారు పెద్ద మనసుతోటి. అయినా కూడా మళ్ళీ ఇదేంటండి మరి, హస్బెండ్తో హాయిగా ఉండొచ్చు కదా, అతనితో మీకేం పని? ఏం లేదు సార్, ఇక్కడ జస్ట్ సొసైటీ కోసమే తను ఈయనం చేసుకుంది అంతే. మనం పిచ్చోడిని చేయడం తప్ప అంతకు మించి చేసేది ఏం లేదు. ఏమో ఎవరు నువ్వు? నేను చెల్లినైతే మేడం. మీరు వాళ్ళతోటే ఉంటారా? అంటే పక్కన ఇల్లు అనమాట. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గర ఉండలేం కదా మేడం వీళ్ళు, అందుకని నేను వేరే రూమ్ లో. మొత్తం ఫస్ట్ నుంచి మీకు మొత్తం వివరంగా తెలుసా? తెలుసు సార్. ఏం లేదు, ఇక్కడ ఆమె ఇంట్రెస్ట్ కి ఇచ్చాను అంటే ఫస్ట్ మ్యారేజ్ వదిలేండి, ఫస్ట్ మ్యారేజ్ కి వచ్చిన డబ్బులు ఆయనకి ఇంట్రెస్ట్ కి ఇచ్చింది, ఆయన ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, ఇదంతా పక్కన పెడితే మా అన్న నాకు కూడా చూపించాడు, చూడు చెల్లి ఈ మెసేజెస్ చూడు, ఈ ఫోన్స్ చూడు, ఇవన్నీ ఈ టైం కి చూడు అనేసి. ఆ టైమ్స్ లో నాకు కాల్ చేస్తుండే నాకు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఏంటంటే వీళ్ళిద్దరు బాండింగ్ ఏంటంటే జస్ట్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నారు పెళ్లి. పిచ్చోని చేయడం తప్ప ఏం లేదు. హెల్త్ ఇష్యూ ఉందని నీకు ఫస్టే తెలుసు, నువ్వు యాక్సెప్ట్ చేసినావు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ పని ఏంటి? తప్పు కదా. తప్పే కదా. హెల్త్ ఇష్యూ ఉందంటే పడి ఉంటాడు, ఎట్లయినా పడి ఉంటాడు, చేసుకుంటాడు, లేకుంటే లేదు కదా సార్. సమాజం కోసం ఒక మొగుడు కావాలి అనుకుంటారేమో మీరు. అంతే అంతే సార్, అంతే. అట్లనే చేసుకుంది అంతే కదా, అందుకనే సైలెంట్ గా ఉంది కదా. ఇప్పుడు పిల్లలు ఏమైపోవాలి, పిల్లలు పుట్టరని తెలుసు, హెల్త్ ఇష్యూ వల్ల పిల్లలు పుడతారు లేకుంటే లేదు అనేసి డాక్టర్స్ చెప్పారు. ఆయనతో కన్నానికి చేసుకుందో ఏమో మరి. ఏం వదినా చెప్పు, అంతేనా? ఈయనకు పుట్టిందని చెప్పడానికా? ఒక మాట, ఈయనకి పిల్లలు పుట్టరన్న విషయం మీరు ముందే అంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు మేడం డాక్టర్ చెప్పారు. చెప్పినప్పుడు కూడా ఆ విషయం కూడా మేము మ్యారేజ్ కంటే ముందు చెప్పాం. ఓకే అన్నది. మీ తల్లిదండ్రులు లేరా మీకు? ఉన్నారు మేడం. అంటే వాళ్ళకు కూడా తెలియదు, ఇప్పుడు ఎలాగో హెల్త్ ఇష్యూ లేదని వాళ్ళు పక్కకు పెట్టేశారు. సో నేనైనా అన్నం చూసుకోవాలి కదా. ఈయనకేంటంటే ఆస్తి బాగా ఉంది సార్. ఆస్తి ఉండడం వల్ల హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, హెల్త్ డిసీజెస్ ఉన్నా సరే పర్లేదు నేను చేసుకుంటాను, నాకు పిల్లలు పుట్టకపోయినా నో ప్రాబ్లం అనేసి అప్పుడు ఒప్పందం మీద చేసేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఈయన వచ్చిండు కాబట్టి ఈయనతో మాట్లాడి వాళ్ళిద్దరు కనెక్ట్ అయితే పిల్లలు పుట్టేస్తారు, అప్పుడు ఈయన మీదకి నెట్టేయచ్చు, అప్పుడు పిచ్చోడు అయిపోతాడు కదా. మాకు తెలుసు అసలు ప్రాబ్లం ఏంటి అనేసి. వీళ్ళిద్దరు బయటికి రాకూడదంటే ఈయన బలిపశువు చేయాలి. గంత ఆలోచించినావా తల్లి నువ్వు? చూస్తే కామ్గున్నావు, ఎలాంటి సంబంధం కూడా లేదని చెప్పింది. పెద్దరికం అన్నది, పెద్ద మనిషి అన్నది, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నావు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి అమ్మా? వడ్డీలకే తీసుకుంటున్న డబ్బులు, వడ్డీలకి ఇచ్చుకున్న ఆ డబ్బులు మాత్రమే. ఇంట్రెస్ట్ కే ఇచ్చానండి, మనీ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా అయిపోయింది. అదొక సాక్ అని మాకు కూడా అర్థమైందమ్మా. అదొక మంచి చక్కగా కనెక్టివిటీ కోసం అదొకటి చెప్తుంది, బానే ఉంది. మెసేజెస్ లో కూడా ఇద్దరం కన్నాం, తినను పక్కకు పెట్టేది ఎందుకంటే తిన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పనికి వస్తాయి కదా, అది మంచి చక్కగా ఒప్పించుకుంటున్నారు. మధ్యలో ఉండి ఈయన పెళ్లి చేసిండు వీళ్ళిద్దరికి. అంటే అర్థమైపోయింది కదా సిచ్యువేషన్. ఏముంది, మంచి కనెక్టివిటీ మంచిగా అతుక్కుందాం. ఇక్కడ ఏంటంటే శుభ్రంగా అంత విషయం చూస్తుంటే సార్ ఎక్కడా కూడా బయటపడే ఛాన్సెస్ లేవు అనుకున్నారు. అదే లేవనుకొని చక్కగా పెళ్లి చేసిండు. ఆయన ఒకవేళ అర్ధరాత్రిలో చూడకుండా ఉంటే మాత్రం వీళ్ళ ఎవరాలు వీళ్ళు నడిచేటి మంచిగా, అంతేనా? ఎవరికి తెలియకుండా ఏదో మేనేజ్ చేసేద్దాంలే, ఈయనకి ఎలా హెల్త్ ఇష్యూ ఉంది, పిల్లలు పుట్టారు, ఇంట్లో కూడా ఏం చెప్పలేదు కరెక్ట్గా, ఇక్కడ మేనేజ్ చేసేద్దాం అని అనుకున్నావా? మరి అంత ఇంట్రెస్ట్ ఉందని అతన్నే పెళ్లి చేసుకోవాల్సింది కదా నువ్వు. ఇతని దగ్గరికి ఎందుకు వచ్చావు, ఇతన్ని ఎందుకు పట్టుకున్నావు? మరి ఏమమ్మా, దేనికోసం? అలా ఏమీ లేదు సార్. అలా ఏమీ లేదు అనంటే దాని అర్థం ఏంటి? అంటే అదంతా వాళ్ళ అపోహలా, వాళ్ళు అల్లుకుంటున్నారా, వాళ్ళు అనుకున్నారా, ఏందన్నట్టు? ఏం లేదంటే పోనీ ఏమైనా ఆశించావా వాళ్ళ దగ్గర నుంచి? అలా ఏమీ లేదు సార్, వాళ్ళే అన్ని మా మీద అన్ని తప్పుడు మాకేంటండి, అయినా నువ్వు పెద్ద మనిషి కదా, నీకు తెలుసు కదా, పెళ్లి చేసినావు, నువ్వు సైడ్ కి వెళ్ళిపోవాలి కదా. ఏంటి వాళ్ళ మధ్యలో పుట్టిస్తున్నారు, మాకేం అవసరం మీ మీద పుట్టించాలని? మీరు పుట్టించిన విషయం అది, మా ఇద్దరికి ఎటువంటి అక్రమ సంబంధం లేదు. మీరు చేసిన పని అది, మేం కావాలి మీరు చేసిన పని అది. మాట్లాడన్నా
ఏం చెప్తారు వాటితో ఎందుకు మాట్లాడతాం చెల్లి? వీడు ఒక్కగాడు, వీడు వాడేదో పెద్ద మనిషి నాకు ఇంట్రొడక్షన్ చేసింది, ఈవిడిది తప్పు నాకు తెలియదు. ఏమండి సార్ మేడం ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, వాడు అంటే వడ్డీకి వచ్చినప్పుడు వడ్డీకి వెళ్ళాలి కదా, అతను కాల్ చేసిన వెంటనే నాకు ఏదో పంపించేస్తుంది, అది తీసుకురా ఇది తీసుకురా అని. ఆడొచ్చాడంటే చాలు, ఏమంటే అది లేదు ఇది లేదు మీరు వెళ్ళండి అని వచ్చినప్పటికి వీళ్ళు ఉంటారు. ఏమీ లేదు సార్, అన్నలాంటి వాడు 5-6 years గా తెలుసు. నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్తే అప్పుడే ఇంట్లో ఉంటాడండి. అన్నలు ఏమడితే అంటే వడ్డీకి వచ్చాడని. అన్నలు మొగుళ్ళు లేనప్పుడు వస్తారా ఇట్లా? లేదంటే మీ అన్నలు వచ్చిన తర్వాత పని చెప్పి మొగుళ్ళని పంపిస్తారు. ఆయన ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వచ్చేసారు, ఆయనకు తెలుసు ఇవన్నీ. ఆయన పెద్ద మనిషి పెళ్లి చేసింది ఆయనే అని తెలుసు, అన్ని తెలుసు అండి. ఆయన కావాలని పుట్టిస్తున్నాడు కదా. సరే ఆయన డబ్బులు మొత్తం రివర్స్ తీసుకొని మీరు బ్యాంక్ వేసుకోండి మీ పేరు మీద, బ్యాంక్ నుంచి మీకు వడ్డీ వస్తుంది. ఆయనతో సంబంధం ఏంది? మీ హస్బెండ్ ఇష్టం లేదు కదా, మీ హస్బెండ్ ఇష్టం లేదు మీరు ఇద్దరు కలిసి మాట్లాడడం. అలాంటప్పుడు ఆయనతో సంబంధం ఏందండి మీకు? అంటే మనీ ఇచ్చాను కదా సార్, ఇంట్రెస్ట్ కింద ఇచ్చాను కాబట్టి ఆయనతో తీసుకుంటున్నాను అంతే సార్, అంతకు మించి ఏమీ లేదు. లేనప్పుడు మరి అర్ధరాత్రిలో ఎవరమ్మా ఏ అన్నలకి ఫోన్ చేసి అవన్నీ వాళ్ళు క్రియేట్ చేసినవి. అవి క్రియేట్ చేయాల్సిన అవసరం మాకేంటదినా? చాటింగ్స్ ఏంటి? అయినా నువ్వు పైసలు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎప్పటి నుండో తెలుసు కాబట్టి ఇంట్రెస్ట్ ఇచ్చింది, ఎవరికైనా ఇవ్వలేదు నాకు ఈ అమ్మాయి. మా అన్న దగ్గర ఆస్తి ఆశించే కదా మీరు ఇలా చేసింది, ఇద్దరు కలిపి ప్లాన్ చేసుకోవాలి. మరి పెద్ద మనిషి మంచి మంచం ఎక్కావు కదా. ఆస్తి గురించి అంటే ఆయన హస్బెండ్, ఆయన ఆస్తి నాకు మంచి మనిషి ఆయన ఎట్లా వస్తాడు ఇందులోకి, మీ ఇద్దరి మధ్యలోకి? మంచి మనిషి మంచం ఎక్కిస్తావా చెప్పు. అదేమీ లేదు సార్, వాళ్ళు మొత్తం పుట్టించిన న్యూస్ అది మొత్తం. నాకు తెలియక మేడం వాట్సాప్ లో చాటింగ్ పుట్టించచ్చా? అంత ఈజీ కాదు మేడం. డాటా కలెక్ట్ చేసి ఎంతసేపు అండి? మేడం వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంతే, ఇది ఒక్కటే ఫైనల్. అంతే అఫైర్ నడుస్తుంది. పెళ్లికి ముందు నుంచి పెళ్లి తర్వాత కూడా మా అన్న పిచ్చోని చేసి అంతకుమించి వెనుకున్న ఆస్తి, ఈయన దగ్గర ఉన్న ఆస్తి కోసం డబ్బు కోసం చేస్తున్నారు వాడు. అలాంటి మాట మాట్లాడని చెప్పు తీసుకుని కొడతాం. అన్నా చెల్లి రిలేషన్ బాబు చెప్పుతో కొడతా వాటిని కించపరిచే మాటలు ఒక ఆడదానికి చెప్పకూడదు. ఇక్కడ ఏమైనా ఉంటే క్లియర్ గా మాట్లాడు. చెప్పుతో కొడతా అని చెప్పకూడదు అమ్మాయికి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పద్ధతిగా మాట్లాడండి. చేసేదేమో దొంగ పనులు, అమ్మాయికి చెప్పుతో కొడతా అంటారా మీరు? మరి ఏం సార్ మాట్లాడేంటండి? మరి మీరు చాటింగ్ లేదండి, మరి చాటింగ్ ఎవరు చేశారు? మాకేం పని చాటింగ్ చూపించారు కదా, నీ నంబర్ నీ ఫోటోలు ఐ లవ్ ఐ మిస్ చూపించారు కదా. పెళ్ళై 6 నెలల్లో ఈ గొడవలు వస్తాయండి. సరే పెళ్ళై 2 సంవత్సరాల తర్వాత అంటే ఏదో వేరే విషయం. 6 నెలల్లో మొత్తం మీ బండారం మొత్తం బయట పెట్టేసారు వీళ్ళు. 6 నెలల్లోనే డబ్బులోనే పెళ్లి చేసుకుందాం, ఏదో సొసైటీ కోసం చేసుకున్నట్టున్నారు. నాకు అదే అనిపిస్తుంది. డబ్బులు తీసుకొచ్చి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ బాబు, ఏ జనరేషన్ లో బాబు? ఎంత జనరేషన్స్ మారుతున్నా కూడా అన్నయ్య ఐ లవ్ యూ, అన్నయ్య నువ్వు లేకపోతే నేను ఉండలేను, అన్నయ్య మన ఇద్దరం కలిసి పిల్లలు కంటే ఇట్లాంటివి పెట్టుకుంటారు ఎవడైనా వాట్సాప్లో? అవి సృష్టించడమా? అన్న చెల్లి మాట్లాడుతున్నారు మీరు. సరే పోనీ మీ మీద నిందలేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఈ అమ్మాయిని వదిలేద్దామని చూస్తున్నాడండి. ఆ అబ్బాయి మా అన్నకేంది, వాళ్ళిద్దరు సంసారాలు వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకేంటి? నేనే చేశాను మ్యారేజ్ కూడా. పెళ్లి చేస్తే చేసినవి అయిపోయింది కదా. పెద్ద మనిషి వీళ్ళిద్దరూ కొట్టుకుంటాం తిట్టుకుంటాం జరుగుతున్నాయండి. అప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పింది. ఏమని చెప్పారు నీకు? ఇలా కొడుతున్నాడు ఇంకా టార్చర్ పెడుతున్నాడు. ఎందుకు కొడుతున్నారు మీరు? ఇప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్తున్నాడు. హెల్త్ ఇష్యూ ఉన్నాడు ఎవరైనా కొడతారా? అదే సార్ ఇక్కడ చిన్న లాజిక్. హెల్త్ ఇష్యూ ఉంది, డైలీ టాబ్లెట్స్ వాడతాడు, అలాంటి టాబ్లెట్స్ వాడే వ్యక్తి ఆమెను ఎలా కొడతాడు? ఒక మాట అనడానికి ఆలోచించాలి. చెల్లి లేకపోతే నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేనండి. ఆవిడ ఇప్పుడు రాదు, ఇప్పుడు చెల్లిని తీసుకుని వెళ్తాను ఎప్పుడు తెలుసు. ఆమె ఇంకా టార్చర్ చేస్తుంది, నీకు హెల్త్ ఇష్యూ ఉంది, పిల్లల్ని కనలేవు. హెల్త్ ఇష్యూ ఉందని నాకు మ్యారేజ్ ముందే తెలుసు కదండి, మళ్ళీ ఎందుకు నేను ఫోర్స్ చేస్తాను అలాగా హెల్త్ ఇష్యూ ఉందని? అది మేము అన్ని తెలుసు కూడా నువ్వు పెళ్లి చేసుకొని అన్ని తెలుసు కాబట్టి చేసుకుంటా. ఇక్కడ ఎందుకు వాట్సాప్ కాల్, వాట్సాప్ అవేమి టార్చర్ పెడుతుంది. ఎప్పుడన్నా టార్చర్ పెట్టినప్పుడు కానీ ఇబ్బంది పెట్టినప్పుడు నాకు ఫోన్ చేస్తాను. ఇప్పటి వరకు ప్రూఫ్లు ఉంటే మాట్లాడతా అన్నావు, ప్రూఫ్లు తీసుకొచ్చాక కూడా అవన్నీ అబద్ధం అంటున్నావు. సరే మేము మాట్లాడేది అయితే మామూలుగా కూర్చున్న వాళ్ళం కాదు, మీలాగా ఎదురు కూర్చొని మాట్లాడే వాళ్ళం అసలు కాదు. మేము ప్రూఫ్లు తీయాలంటే డైరెక్ట్గా మేము నెట్ నుంచే తీసుకొచ్చి ఇవ్వగలం మీకు. ఎప్పుడైతే కాల్ రికార్డింగ్ తీసినాక కూడా ఇదే మాట చెప్తావా? అన్ని అబద్ధాలని చెప్తావా?
ఎప్పుడైతే ఇబ్బంది పెట్టినప్పుడు కానీ టార్చర్ పెట్టినప్పుడు కానీ ఇసుకిచ్చినప్పుడు ఈ అమ్మాయి నాకు ఫోన్ చేస్తాం జరుగుతుందండి. ఫోన్ చేయడం వరకు పక్కన పెట్టాయా, అర్ధరాత్రిలో ఎవరైనా మొగుడు పక్కనే పెట్టుకొని ఫోన్ చేసేది? సరే అయిపోయింది, మా టార్చర్ భరించడానికి చేస్తుందండి. అంటే ఇతను టార్చర్ పెడితే నిన్ను పెళ్లి చేసుకుంటా, మన ఇద్దరం ముద్దులు పెట్టుకుందాం, నేను లవ్ చేస్తున్నా, మన ఇద్దరం పిల్లలు కన్నా అలా ఏమి పెట్టలేదండి. ఓన్లీ ఈయన పెద్ద డాటా తీస్తే ఏం చేస్తావు? డాటా తీస్తే ఏం చేస్తావు? లేదండి. రికార్డ్ డిలీట్ ఎందుకు చేసాం? ఇప్పుడు 6 మాసాలు ఉండండి, చేసిందంతా డిలీట్ చేస్తుందండి. అది వాట్సాప్ లో డిలీట్ చేసిందా డిలీట్ అని ఉంటుంది. అది నేను అడిగాను డిలీట్ ఎందుకు చేసామంటే అది నా ఇష్టం అని చెప్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో మళ్ళీ అడుగుతుంది ఇంకెక్కడెక్కడ ఉంది, మీ నాన్నది ఆస్తి ఎంత ఉంది అంటే అన్ని మొత్తం బ్రీఫింగ్ అంటే చేస్తుంది. వైఫ్ గా తెలుసుకునే హక్కు లేదా అండి? అంటే అమ్మడానికి వాడికి ఇచ్చే వడ్డీ ఇస్తాడు మీకు. నేనేమనుకుంటున్నా, ఈమె మొదటి పెళ్లిలో కూడా ఇలానే ఏదో చేసి ఉంటది, అందుకే అంత భరణం ఎంత ఇచ్చారమ్మా మీకు? 50 lakhs. 50 lakhs భరణం తీసుకొని, ఓకే మొదటి పెళ్లిలో కూడా మీరు బహుశా ఇలానే ఇతనితో కలిసి చేశారనుకుంటా. మళ్ళీ సెకండ్ మ్యారేజ్ లో కూడా మీరు నాశనం చేసుకుంటున్నారు మీ లైఫ్ అనేది. ఓకే, సో ఇక్కడ కూడా అట్లనే ఇంకో 50 లక్షలు వేసుకుందాం అనుకుంటున్నారు, కానీ అలా కానివ్వం మేము. ఓకేనా? అలా ఏమీ లేదండి. ఆయన హస్బెండ్, ఆయనకున్నది ఏంటి, వాళ్ళ రిలేషన్స్ ఏంటి అవి తెలుసుకుంటాం కదండి. పేరెంట్స్ తో సపోర్ట్ లేకుండా పెళ్లి చేసుకున్నాం. ఈయన పెద్ద మనుషులుగా మధ్యలో ఉన్నారు, వాళ్ళ సైడ్ ఏంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకుంటాం కదా. వైఫ్ గా నాకు కొంచెం బాధ్యత ఉంటది కదా. కరెక్టే అమ్మా. మాకు ఈ స్టోరీ అంతా చూసినాక సార్ ఆల్రెడీ చెప్పారు, మీకు మొదటి మ్యారేజ్ కూడా డివోర్స్ అవ్వడము, ఇప్పుడు ఈ మ్యారేజ్లో కూడా డిస్టర్బెన్సెస్ అన్ని చూస్తుంటే మాకు కూడా అదే అనుమానం వస్తుంది. ఈమె భరణాల కోసమే పెళ్లి కొడుకుల్ని మారుస్తుంది. లేదండి, తనకు కూడా సెకండ్ మ్యారేజ్ అండి. అది చెప్పాను కదా మేడం, చెప్పే నేను చేసుకున్నాను కదా. నేనే చేసుకున్నాను. ఏం నేను చెప్పలేదా ముందు నువ్వు అడిగినప్పుడు? ఎవరో ఎంత ఇష్యూ ఒట్టి చెప్పావు, ఇంకోటి క్రియేట్ చేశాను. నువ్వు ఎవరో నాకు చెప్పడానికి ఆవిడ నాకు పరిచయం చేసింది నిన్ను పెద్ద మనిషి అని. నీకెందుకు నేను చెప్తాను నిన్ను? ఇప్పుడు ఈ వంకతో మా అన్నకి ఇచ్చి పెళ్లి చేసినావు నువ్వు. నీ దారిని సైడ్ చెప్పుకోవడానికే కదా. కిడ్నీ ఫాల్ట్ అని చెప్పారండి, కిడ్నీ ఫాల్ట్ అని చెప్పారు. అది సక్సెస్ అవ్వలేదండి. అదండి, దాని గురించి మరి చాలా ఇబ్బంది పడుతుంది. అది ఉందని చెప్పే కదా బాబు. సాల్వ్ అయిపోద్ది అన్నారండి. ఇబ్బంది అన్న తను పడినప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పుకుంటది, పిలిపించుకుంటది, మాట్లాడుకుంటది. నువ్వు పెళ్లి చేసినావు, అయిపోయింది, వెళ్ళిపో. మధ్యలో ఎందుకు వచ్చినావు? తను వచ్చి నన్ను కన్సిడర్ చేసిందండి. అన్నయ్య ఇలా జరిగిందని మనిషి కింద చేశారు కాబట్టి ఈయనకే చేసి చెప్తున్నాను. తల్లిదండ్రుల బాధ్యత ఏముంది? అంటే వాళ్ళు ఫస్ట్ దాంట్లో అంత వాళ్ళు కొంచెం డివర్స్ గట్టి తీసుకున్నాం కాబట్టి పద్ధతి కరెక్ట్ లేదండి. మీరు సరే తను ఫ్రెండ్ అంటున్నారు, పెద్ద మనిషి అంటున్నారు, అంత సంబంధం ఏముంది తనతోటి? మీకు ఇక్కడ క్లియర్ గా మీ మిస్టేక్ ఉందని ఏర్పడుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఈయన పెళ్లి చేయక ముందు నుంచే బాండింగ్ ఉందని ఇక్కడ క్లియర్ గా ఏర్పడుతుందండి. అమ్మా, నువ్వు మీ తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన బాధ్యతని పక్కన పడేసి ఆ మూడో వ్యక్తిని పట్టుకొచ్చినప్పుడే ఇక్కడ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. మీకు డాటా ప్రూఫ్ చూపించినా మీరు మమ్మల్ని నమ్మిస్తలేరు కదా ముందు. సరే, ఇక్కడ ఒక పని చేద్దాము. మీరు ఇతని దగ్గర నుంచి ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు తీసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లోనే పెట్టుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచే మీకు వడ్డీ వస్తుంది. ఓకేనా? అతనితో సంబంధం మీరు ఇంకా మాట్లాడడం ఆపేయండి, కనెక్షన్ ఆపేయండి తనతో. బ్యాంక్ వడ్డీ అయితే చాలా తక్కువ రేట్ అండి, బయట అయితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. తన డబ్బులు తన ఇష్టం కాదండి, వాడికి 2 రకాల బెనిఫిట్స్ అని కోరుతున్నాడు. కాదండి, వచ్చిన అమౌంట్ సరిపోతలేదు వీళ్ళకి. ఎక్కువ వడ్డీలు ఎవరు చూస్తున్నాడు ఇక్కడ? సంసారాలు నాశనం అయిపోతున్నాయి నీ వల్ల అంటుంటే నువ్వు సైడ్ కి తప్పుకుంటేనే వాళ్ళు కనీసం వాళ్ళ మధ్య సామరస్యం వస్తుంది. లేదండి, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ సరిపోవట్లేదండి ఫ్యామిలీకి. వాడు ఎవడంటే అడగండి మా ఫ్యామిలీకి జరగదని చెప్పడానికి. మాకు తక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన మా బ్యాంకులో మేము వేసుకుంటాం, నువ్వెవడు చెప్పడానికి? ఆ 50 లక్షలు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, నీకెందుకు? అంటే నీకు ఒక్కడికే తెలివి ఉందా వడ్డీలు తీసుకురానికి? ఆయనకు లేదా తెలివి? అంటే నేను ఇచ్చింది మ్యారేజ్ అవ్వకముందే ఇచ్చాను కదండి. అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చుకుంటది, ఇచ్చుకొని ఎలాగో రప్పించుకుంటది వడ్డీలు. వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతిదానికి మాట వాళ్ళకి నువ్వు తనకి కన్వీనియంట్ గా నువ్వు మాట్లాడుకుంటూ నీ కన్వీనియన్స్ మాత్రమే నువ్వు చూసుకుంటున్నావు. అర్థమవుతుందా? పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఆపు ముందు. నువ్వు అసలు నీ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. నేను చేశాను కాబట్టి నా ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉందండి దీంట్లో. మ్యారేజ్ పెళ్లి చేసావు కదా, నీ పెద్దరికం అయిపోయింది. అక్కడితో వాళ్ళని వదిలేస్తే ఆ డబ్బులను ఆవిడకి ఇచ్చేస్తే ఆవిడ బాధ పడుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా నోటి నుంచి రావట్లేదు. చూడండి, వడ్డీ కోసం అంటే మనం చెప్తున్నారు, మీరు చెప్తున్నారా? ఇప్పుడు ఆ వడ్డీ నుంచి మా ఇంటికి సమస్య వస్తుందా? వాడికి ఎప్పుడు చెప్తాను, వడ్డీ అవసరం లేదు, మనం తీసుకుని బ్యాంకులో వేసుకుందాం, మనం ఉంచుకుంటాం, వాడు రావడం ఎందుకు, వాడితో మాట్లాడ నాకు ఇష్టం లేదు అని క్లియర్ గా చెప్తున్నాను. అయినా సరే ఆడి దగ్గర ఉండి ఆ వడ్డీ కరెక్ట్ ఇచ్చేస్తా ఎక్కువ ఇస్తున్నానని చెప్తుంది, నాకు కన్విన్స్ చేస్తుంది. అది ఇంకో విషయం ఆవిడకి తెలియదండి, నేను చూశాను.
ఒకరోజు నిద్రపోతున్నప్పుడు చూసినప్పటికీ ఎన్నిసార్లు ఇల్లు వచ్చినారండి, గోవా, మనాలి, తర్వాత ఊటీ, వీళ్ళు ఇవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు అవసరమైతే ఆ ఫోన్ నంబర్ కూడా ఉంది, నేను కనుక్కున్నాను ఫోన్ చేసి, పలానా తారీఖు డేట్ వీళ్ళిద్దరి పేరు మీద రూమ్ కూడా బుక్ అయిందండి. అవన్నీ ఫోటో తీసుకున్నారు. అది అదేమీ కాదండి, ఆఫీస్ వర్క్ గురించి వెళ్ళవలసి వచ్చి. ఆఫీస్ వర్క్ లో ఆయన ఎందుకు వస్తాడు నీకు తోడు? అక్కడ కూడా పెద్ద మనిషి ఆయన రాలేదండి, నేనే వెళ్ళాను ఇంకా కొలీగ్స్ తోటి. ఏమంటే అవసరమైతే ఆధార్ కార్డు ఉంటుంది కదా, నేను అడిగానండి పలానా డేట్ నేను చూశాను రూమ్ బుక్ అయినట్టు, పేరేం లేదు, ఆ హోటల్ ఫోన్ నంబర్ చేస్తే కొలీగ్స్ తో ఈ అమ్మాయి వెళ్ళింది గోవా, అంతే తప్ప. ఏంటి ఆధార్ కార్డు ఉందండి అక్కడ, ఆధార్ కార్డు మీరు అవసరమైతే నంబర్ ఇస్తాను, మీరు కనుక్కోండి. ఆధార్ కార్డు ఉందండి వీళ్ళిద్దరు. మరి మీ ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారండి? మరి అక్కడ చెక్ ఇన్ మీరు వెళ్ళలే కదా, మరి మీ ఆధార్ కార్డు ఎట్లా వచ్చింది ఆ హోటల్ కి? నేను ఇవ్వలేదండి మరి ఆధార్ కార్డు, మరి ఎలా మిస్టేక్ అయిందో గానీ. ఎవరు మిస్టేక్ చేశారు? క్లియర్లీ ఏర్పడుతుంది మీరు ఇద్దరు కూడా పెళ్లి కన్నా ముందు నుంచే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉంది, మీరు తిరుగుతున్నారు గోవాలు, మనాలీలు, ఎక్కడెక్కడో, ఐ డోంట్ నో. ఓకే, ఏదైతే మీరు చేశారో ఇది మోసం అండి, చీటింగ్, ఫ్రాడ్. మీరు ఒక అమాయకమైన ఒక అబ్బాయి లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారు. తన కిడ్నీ, తన హెల్త్ సమస్యను ఒక అడ్డంగా పెట్టుకొని మ్యారేజ్ అని చేసుకొని తన లైఫ్ ఇప్పుడు స్పాయిల్ చేశారు. ఆల్రెడీ ఒక మ్యారిటల్ ఇష్యూ నుంచి బయటపడ్డాడు, ఇంకో మ్యారిటల్ ఇష్యూలో పడ్డాడు. అంటే ఆడోళ్ళకు ఎక్కువ రైట్స్ ఉన్నాయి, మేము ఏది పెడితే అది కేసులు ఫైల్ చేస్తారని మీరు ఇలా చేస్తున్నారా? మీ వల్లనే ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. మీలాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఎవరికి పోలీసు వాళ్ళు కానీ న్యాయ వ్యవస్థ కానీ కన్ఫ్యూజన్ లో ఉంది, ఎవరు రియల్ ఎవరు ఫాల్స్ అని చెప్పేసి. మీరే చెప్పారు కదా సార్, ఎవరు రియల్ ఎవరు ఫాల్స్ అని, వాళ్ళే ఫాల్స్ సార్. అట్లనా? ఇంట్లో చెప్పకుండానే అతను తీసుకొని గోవాకి వెళ్ళడం కరెక్టే. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇతను ఎవరు? మిడ్ కాల్ మాట్లాడుకోవడం మీకు మంచిదే. హెల్త్ ఇష్యూ ఉందని తెలిసి కూడా నువ్వు మనని పెళ్లి చేసుకున్నావు, అది కరెక్టే. మీకు చెప్పింది ఏంటమ్మా అప్పుడు? కిడ్నీ ఇష్యూ ఉందని మీకు తెలీదా? మీకు చెప్పలేదా? మీకు చిన్న ఇష్యూ అని చెప్పారు, అదే పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. ఏం ఇష్యూ అయింది? కిడ్నీ ఇష్యూ. ఆ ఇష్యూ తప్పు చేసి కూడా నువ్వు ఇంత దబాయిస్తున్నావే, తప్పు ఇంత నోరు చేసి మాట్లాడతావు? అసలు నిన్నే నోరు ఉందా? అక్కడ ఏదన్నా ఉంటే ఆ అమ్మాయి కూడా మాట్లాడుకుంటారు, కానీ నువ్వెందుకు అంత హైపర్ అవుతున్నావు అర్థం. దూరం అయిపోతుంది కదా మేడం, దూరం అయిపోతుంది. క్యాష్ వేర్ ఏటీఎం పోతుంది కదా, మనకి ఏటీఎం కదా వాళ్ళకి. దూరం అనేవి కాదండి, ఈయన ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా, 5-6 years అడుగుతున్నా. తంగు స్లిప్ అయినా చేసుకోకొదినా, నాకు తెలిసి మొత్తం తెలుసు నాకు. అయినా కూడా నేను ఎందుకు ఎప్పుడు అడగలేదు కదా. ఎంత చెప్పినా అతన్ని ఇడ్చిపెట్టలేదండి, దీనికి చాలా చాలా ట్రై చేసాం. పెళ్లి చేసిన పెద్ద మనిషి అంటే మొగుడు వద్దు, ఇంకా పెద్ద మనిషి ఉండాలి. మనాలి వెళ్ళినప్పుడు ఉండాలి, ఊటీ వెళ్ళినప్పుడు ఉండాలి, ఇంకేదైనా వెళ్ళినప్పుడు ఉండాలి. సమాజాన్ని చెప్పుకుంటే సిగ్గు అని నేనే లోపల కుమిలిపోతున్నాను. మళ్ళీ బయటకు అన్నయ్య బయటికి వెళ్దాం వస్తావా? హస్బెండ్ వద్దు ఇక్కడ. అదేంటే మీ అన్నయ్యకి ఒంట్లో బాగాలేదు కదా. మరి అలాంటప్పుడు అతనితోటే ఉండనుంటివమ్మా, పెళ్ళింది చేసుకొని ఒక జీవితం నాశనం చేస్తున్నావు. డబ్బులు పోతాయి కదా మేడం, ఆస్తి. మీకు పెళ్ళైనా? అయిందండి. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి ఏందండి మీ వైఫ్ తెలుసా ఈ విషయం? ఏం లేదండి, మా ఏముంటుంది దీంట్లో ఏముందని తెలుతాను. పర్లేదు, ఏమీ లేదు కదా, చెప్దాం. ఇప్పుడు చెప్తాం. మరి వాళ్ళు వెళ్ళేసి మీ వైఫ్ తో చెప్తారు, మరి ఇలా మీరు ఊర్లో తిరుగుతున్నారు. వీళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్యని, పిల్లల్ని కూర్చోబెట్టి అన్ని బయట పెడితే ఏమైతుంది? అన్నయ్యనే అంటుంది కదా, భయం ఏంది? భయం ఏం లేదండి, అన్నయ్య వస్తే నీ వైఫ్ వస్తే నడి రోడ్ మీద చేస్తే అప్పుడు ఏ తెలుస్తుంది. పనులు కొంచెం అన్నా ఉందా మీకు? మీరు ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నారు, కొంచెం అన్నా మీకు మైండ్ ఉందా? పెళ్లికి పెద్ద మనిషిలా వచ్చేసి పెద్ద మనిషిలా ఉండాలి, కానీ సంబంధాలు ఏంది చెప్పండి? మీ వీళ్ళిద్దరి ప్లానింగ్ వల్ల ఇప్పుడు తన లైఫ్ స్పాయిల్ కావాలని ఎంచుకున్నారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చేసుకుంటే సమాజాని కోసం ఒక భర్త, కానీ నా పర్సనల్ గా నువ్వే భర్త. ఇప్పుడు పిల్లలు పుట్టా కూడా ఎవరి పిల్లలు అంటారు? హస్బెండ్ పిల్లలే అంటారు. చట్టం కూడా అదే అంటది. ఖచ్చితంగా భార్యకి కలిగిన సంతానం 3rd పర్సన్ తో జరిగినా కూడా పిల్లలకి పూర్తి బాధ్యత భర్తనే ఇవ్వాలి. ఇది లా చెప్తుంది. ఇలాంటి కాన్సెప్ట్లు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంచుకుంటారు. అసలు ఏమున్నారు సార్, ఏం ఆలోచిస్తున్నారు? ఆ బ్రెయిన్ లేదు. ఒక్కొక్క స్టోరీ వింటుంటే మేడం కనీసం అదే చేసినా కూడా చెయ్యట్లేదని ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే, మరి ఎందుకని అంత ధైర్యంగా వాదిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడికి కూడా నీకు ఇంకా నీ బుర్రకు దట్టట్లేదు. ఒక విషయం ఏంటి తెలుసా, ఇక్కడ కూడా నువ్వే మోసపోతున్నావు అనేది నీకు అర్థం కావట్లా. నీ చేతిలో నుంచి డబ్బులు పోతున్నాయి, నువ్వే ఇక్కడ బ్లేమ్ అవుతున్నావు, నీ జీవితం నాశనం అవుతుంది. ఒక దగ్గర స్టేబుల్గా ఉండట్లేదని నీకు అర్థమవుతుందా? వాళ్ళకేంటి, వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఎన్ని రోజులు ఉంటారో ఆయన జీవితం ఆయన ఇష్టము. ఆయనదేముంది, ఒక భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మీ తల్లిదండ్రులు బాగానే ఉన్నారు.
నీ జీవితమే నాశనం అవుతుంది. నీకు అది అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న నువ్వే ఆగమయ్యేది. ఎన్ని రోజులు ఇట్లా ఒకరిని చేసుకొని వాళ్ళ దగ్గర భరణం తీసుకొని ఇంకొకరిని చేసుకొని ఇంకొక భరణం తీసుకొని ఆయన పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావా నువ్వేమన్నా? పెళ్లి చేసుకోవడానికి అలా ఏమీ లేదండి. మేడం అయితే కంటారు మేడం. మేడం ఇప్పుడు 3 మాసాలు ఇప్పటికీ నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవాలని కాదు, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, అక్రమ సంబంధాలు లేవు అని అంటున్నావు కదా. ఒకవేళ నిజంగా అవన్నీ బయటికి తీస్తే అప్పుడు నువ్వేమని సమాధానం చెప్తావు? ఇంకా చేయట్లేదు లేదు లేదని చెప్తున్నావే, ఆ ప్రూఫ్లన్నీ ఏంటి మరి? దాన్ని ఏమనాలి? అంత ఈజీగా ఇవ్వడమ్మా, ఏ పిచ్చోడమ్మా ప్రూఫ్లు పట్టుకొచ్చేది? అంత తనకేముందని అసలు చెప్పు, నువ్వు చెప్పు. అలా ఏమీ లేదండి, వాళ్ళు మొత్తం క్రియేట్ చేసినవి. ఎలా క్రియేట్ చేస్తారు? వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. సరే క్రియేట్ చేస్తున్నారు కదా, అతని భార్య పిల్లల్ని పిలిపిద్దాము. అతని భార్యకు తెలుసు కదా ఆయన గోవాకి వెళ్ళింది, బయటికి వెళ్ళింది, ప్రతిదీ తెలుసు కదా. చెప్పపోయేటకుండా అయితే 5 రోజులు అయితే మాయం అవ్వడు కదా, పిలిపిద్దాము. ఆయన మీ తల్లిదండ్రులు కూడా పిలిపిద్దాము, జరిగిందంతా వాస్తవాలు చెప్తాము, అప్పుడు మాట్లాడండి. ఇదే మాట మాట్లాడు. ఆయన వెళ్ళింది ఆయన పర్సనల్ ట్రిప్, అలా ఆయన వెళ్తారు. ఆయనకి నాకు సంబంధం ఆయన కూడా వెళ్ళడానికి ఆయనకేం అవసరం? అప్పుడే పడింది మేడం. అప్పుడే ఆయనకేం అవసరం పడింది? నువ్వు వెళ్ళాల్సిన ప్లేసెస్ అవసరం పడిందంటే నాకేం తెలుస్తుంది అండి, నేను వెళ్ళింది ఆఫీస్ పని మీద. పిలిపించి అడుగుదాము, చెప్పు, పిలిపించి అడుగుదామా? నీ కొలీగ్స్ కూడా పిలిపించి అడుగుదామా? అదే మనకు తెలుసు, క్లారిటీ మాకు కూడా వస్తుంది కదా. సార్ మేడం ఇంకొక మాట చెప్పరాని మాట చెప్పకూడదు కానీ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు తను 3 మాసాలు ప్రెగ్నెంట్ మేడం. ఓహో, నాకు చెప్పట్లేదు మేడం ఇప్పుడు వరకు, నాకు తెలిసిన తర్వాత అయింది అని. అది కూడా టెస్ట్ చేసుకున్నది ఉంటది కదా మేడం స్లిప్, అది నేను చూసాను. ఏంటన్నయ్య ఇది అని అడిగితే ఏమోరా నాకు తెలీదు అని అంటుంది. చెప్పావా డైరెక్ట్ నేను ప్రెగ్నెంట్ అని? అంటే ఇంకా చెప్పలేదు. 3 నెలల దాకా ఏ భార్య అమ్మా దాచిపెట్టుకుని ఉండేది? ఇంకా ఏ భార్య దాచిపెట్టుకుంటే అంత సంతోషకరమైన చాలా బాబోయ్, వామ్మో, ఎంత మరి ఈయనకి పిల్లలు సాఫ్ట్ గా మేడం. కాదండి, ఈయనకి పిల్లలు పుట్టరు కదా. అంటే అట్లా కాదు, మీరు కలిసామంటే ఒక్కసారి 2 సార్లు కలిసామంటే తర్వాత మెడికల్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు, ఇప్పుడు నాకు తెలియదండి, తర్వాత తెలిసింది కదా. చెల్లెమ్మ ఏదో చూసి నాకు చెప్పింది ప్రెగ్నెంట్ అని, నాకు చెప్పలేదంటే నాకు తెలియదు చెల్లెమ్మ అని చెప్పి. ఇప్పుడు మీకు పిల్లలు పుట్టరని కూడా మీరు టెస్ట్ చేయించుకున్నారు? చేసాం, మాకు ఓకే అని చెప్పి డాక్టర్ మాకు చెప్పారు అవుతారని. 50-50 ఛాన్సెస్ అంటే హెల్త్ ఇష్యూ ఉంది, మెడిసిన్స్ వాడుతున్నాడు, 6 months లో ఎట్లా? ఇప్పుడు 100% ఫెయిల్యూర్ అన్నప్పుడు ప్రెగ్నెంట్ ఎలాగైందండి? ఇప్పుడు ఆయన హెల్తే బాగాలేదు కదా. నాకు అవుతుంది నిజమే, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎలాగైంది? నీవే చేసామని చెప్పు. వీళ్ళిద్దరికి ఉందండి సంబంధం, వీళ్ళిద్దరు చేసుకున్నదే. తను నాకు చెప్పలేకపోతుంది అంటే ఎందుకంటే నేను పడుకోలేదు, తనకు తెలుసు. ఇక్కడ నేను అయ్యానని చెప్తే ఎలాగేమని షాక్ అవుతారని నాకు చెప్పకుండా చేస్తుంది. అవునమ్మా, 50-50 ఛాన్సెస్ అని చెప్పినప్పుడు మ్యారేజ్ అయింది 6 months కదా, 3 months కి ప్రెగ్నెంట్ అయినా నువ్వు చెప్పొద్దా? మరి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళం కదా. ఆయన సంతోషించేవాడు. DNA టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఎప్పుడండి ఏదో 4 months 3 months బ్యాక్ నేను కలిసానండి. ఇప్పుడు 3 months తనకి ప్రెగ్నెంట్ అండి. నేను కన్ఫర్మ్ చెప్తున్నానండి, తనతో పడుకుందండి, రియల్ గా అంటే చెప్తున్నాను. అవసరం DNA టెస్ట్ చేయండి, తెలిసిపోతుంది, మీకే తెలిసిపోతుంది. నేను చేసుకున్న భర్త నాకు తెలియదండి. అవునమ్మా, నిజమేనా అమ్మా? ఇది అదంతా పర్సనల్ క్వశ్చన్స్ మేము అడగకూడదు, అది మాకు రైట్ కూడా లేదు. బట్ మీరు ప్రెగ్నెంట్ అయ్యారంట, మరి రైట్ ఎందుకు లేదు సార్? ఇప్పుడు మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు అడిగే రైట్ మీకు ఉంటది. ఇప్పుడు మీ దగ్గర మాకు ప్రాబ్లం ఉందనే కదా మిమ్మల్ని ఆశ్రయించింది మేము. కానీ కొన్ని ఉంటాయమ్మా, కొన్ని మేము కూడా ఆ పాయింట్స్ని సీరియస్గా అంత ఇన్వాల్వ్ అయ్యి కూడా అనలేమమ్మా. మాకుంటాయి కొన్ని రెస్ట్రిక్షన్స్ మాకుంటాయి. కానీ చెప్పమ్మాగో, ఆడవాళ్ల పరువు ఎందుకే తల్లులారా తీస్తారు? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కన్ఫ్యూజన్లో అయి వస్తూ ఉండరు అబ్బాయిలు అయితే. ఏమైతే మరి ఇంత సాఫ్ట్గా కనిపిస్తుంది ఎవరైనా అంటే ఆమె వైపే మాట్లాడేలా అంతలా ఉందమ్మా ఆమె. చెప్పడానికంటే చెప్పేప్పటికి ఇలా ఇష్యూస్ వచ్చి అలా వచ్చి ఇంకా చెప్పడానికి కొంచెం వెనకడుగేసారు. ఇప్పుడు గొడవలు అయితే కొట్టుకుంటే తిట్టుకుంటే చెప్పడం మానేస్తావు ప్రెగ్నెంట్ అని చెప్పొద్దునా? నీ సంగతి ఎంతో చూస్తా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కోర్టుకు లాగుతాను. నువ్వు ఎలా బతుకుతావు అంటే చూస్తాను నేను. నువ్వు పెట్టిన విమర్శకే ఈ అమ్మాయినే నీ మీద కేసు పెట్టేస్తాను నేను. అవును, వాళ్ళకి విమర్శ పెడుతున్నారు, మీరు టార్చర్ పెడుతున్నారు ఈ అమ్మాయినే. మీరు నిన్ను ముందు పెట్టాలి కేసు. సార్ ఇతర మధ్యలో వచ్చి సంసారం చెడగొట్టి ఈడు ముందు ఫైన్ చేస్తాను సార్, కేసు చేస్తాను. కేసు ఇతని మీదనే అవ్వాలి. నాకైతే ఖచ్చితంగా డౌట్ ఇతని మీద ఉన్నది. నీకేం సంబంధం వీళ్ళ సంసారంలో? నీకు వచ్చే పని ఏమున్నది? చేసిన పెళ్లి నేనే సార్. వెనకే కదా.
ఏదో సమస్య వస్తుంది సార్ వీళ్ళకి. పెళ్లి చేసి పెళ్లి విడగొట్టడానికి వచ్చావు మళ్ళీ. వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు, ఈమె చూసుకుంటారు, నీకేం సమస్య? సమస్యనే నీతోటి ఉంది అంటున్నాడు అక్కడ ఆయనే. నేను ఎక్కడ చూడలేదు బాబు, పెళ్లి చేసిన పెద్ద మనిషి చివరిదాకా కూడా వీళ్ళ నిలబడతానని ఇప్పుడే చూస్తున్నా. తల్లిదండ్రులు వచ్చే పరిస్థితుల్లో లేరండి, నన్ను ఏమైందంట? పంపించారండి. ఏమైందంటే తల్లిదండ్రులకి వాళ్ళకి సిక్ అయ్యారండి. ఏం సిక్కారు? ఎంత సిక్కైనా కూడా పిల్లలు బాగాలేనప్పుడు రాకుండా ఉంటారా? ఏం మంచం మీదనే పడుకొని ఉన్నారు? రాలేని పరిస్థితి అండి. నువ్వెందుకు డిసైడ్ చేసి చెప్తావు? అమ్మాయికి తెలియలేదా చెప్పనీకి? అంత చిన్న పిల్లనా? ఒక పెళ్లి చేసుకొని డైవర్స్ తీసుకుంది, ఇంకొక పెళ్లి చేసుకుంది, ఇంత సంసారం నడుపుతుంది, ప్రెగ్నెంట్ తోటి ఉంది. అమ్మాయికి తెలియలేదా మాట్లాడడానికి? నోరు లేదా? నువ్వెందుకు వస్తున్నావు మధ్యలోకి పెద్దానికి? పో వాళ్ళ ఇంటికి వెళ్ళి గిన్నెలు కడిగి బట్టలు కూడా ఉతుకుపో. మరి ఇంకా పెద్ద మనిషివే కదా, రేపు పిల్లలు పుడతారు, ముట్టు కూడా కడుగు కూర్చొని. ఏం మాట్లాడుతున్నా? చేయండి, ఈ పని చేయండి, మరి బాగుంటది. మీ మీద కూడా ఒక కేసు పెడితే బాగుంటది. ఒక అక్రమ సంబంధంలో ఉంటూ ఇలా జీవితం మొత్తం నాశనం చేస్తున్నారు మీరు. అతని దగ్గర మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. ఇన్ని ప్రూఫ్లు ఉన్నా ఇంత ఉన్నా సార్ మేడం, నాకు తను కావాలి. నన్ను ఇంత అర్థం చేసుకొని వచ్చింది కదా, నేను దాన్ని మంచిగా చూసుకోవాలని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, కానీ వదిలేయాలి, డివోర్స్ ఇవ్వాలని లేనే లేదు. ఇంతకంటే మంచోడు ఇంకెక్కడుంటాడు మేడం? చెల్లెమ్మ చెప్తుంటారు అప్పుడప్పుడు, చెల్లెమ్మ ఏం చేస్తాము, వదిలి విడిచిపెట్టుకుంటామా, నాకు ప్రాణము. కానీ వాడు వచ్చి మధ్యలో సంసారం చెడగొట్టాడు, వాడిని సైడ్ పెట్టుకుంటే వదిలిని చక్కగా చూసుకుంటాను చెల్లెమ్మ అని కూడా చెప్పాను. మిమ్మల్ని కూడా అదే చెప్తున్నానండి, ఏదో చేసింది కానీ ఇప్పటికైనా నన్ను అంటే నా దగ్గరకు వచ్చి తప్పు అయింది అని చెప్పుకుంటూ కూడా ఆ కాబోయే బిడ్డను కూడా నా పేరు పెట్టుకుని చక్కగా చూసుకుంటానండి. చూసుకుంటారా? అవునండి. ఏమండి ఇంకేంది, తను వదిలేయండి, మీ సంసారం మీ లైఫ్ అయితే చూసుకోండి. ముందే సెకండ్ మ్యారేజ్ అంటున్నారు. సమాజము విచిత్రంగా చూస్తుందండి, రెండో పెళ్లి కూడా చెడిపోతే. బయట బాగాలేదండి సొసైటీ, అర్థం చేసుకోండి. అతను వదిలేయండి అమ్మా, అతను వదిలేసి మీ హస్బెండ్ రమ్మంటున్నాడు కదా, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా, వెళ్ళిపోండి. మీరు తనతో పాటు మీరు లైఫ్ లీడ్ చేయండి, తనను వదిలేయండి అమ్మా. ఎందుకు మీరు సంసారం చెడగొట్టుకుంటారు? ఆ డబ్బులు ఏమో ఆ డబ్బులు వచ్చేలా మేము చూస్తాం. ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీరు సేవ్ చేసుకోండి, పెట్టుకోండి. నెలకింత ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ నుంచి, దాంతో ఉండండి. వద్దండి. వద్దంటే మీరు హస్బెండ్ అన్న వదిలేస్తారు కానీ తనను వదలరా? వదలటం అంటే ఏమీ లేదు కదండి దీంట్లో వదలటానికి. అవునమ్మా, మరి నీ సంసారం నిలబెట్టుకోవాలి కదా. మరి ఆయనను వదిలేయమంటే వదిలేయనంటావేంటి? ఆయన నీ తండ్రా అన్ననా లేకపోతే ఇంకేమన్నా? ఎందుకు వద్దంటే నువ్వు చెప్పు. మరి ఏ సమస్య వస్తే ఎవరు తీస్తారండి? నాన్నలేదా? అమ్మాయి నాన్న రాలేకపోతున్నారండి, వాళ్ళ పరిస్థితి సిక్ అయ్యారు. ఏమి సమస్య వస్తుంది? ఆయన టార్చర్ పెట్టినా, కొట్టినా, తిట్టినా. సరే, మేము పేపర్ రాయిస్తాం, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం. మీరు తప్పిపోతారా? మీరు వెళ్ళిపోండి పక్కకి, మేము చూసుకుంటాం. ఆ పాపను మేము చూసుకుంటాం. ఆ బాగోగులన్నీ మేము చూసుకుంటాం. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. మీరు వెళ్ళిపోండి. మీరు వస్తే అలా సంసారం విడిపోతుంది. మీరు దూరంగా ఉండండి. ఆమెకి ఏం సమస్య వచ్చినా కూడా ఒక ఫ్యామిలీలా మేము దగ్గరుండి చూస్తాం. ఓకేనమ్మా? మీకు వద్దండి. ఆయనే కావాలి. ఆయనే కావాలంటే అలా కాదండి, ఆయన చూసుకుంటున్నారు కదండి మధ్యలో పెద్ద. సో ఓకే, మరి అంటే సపరేట్ అయిపోయి నీకు నువ్వు సింగిల్ గా బతికేద్దాం అనుకుంటున్నావు? సింగిల్ గా కాదు, మరి హస్బెండ్ ఉన్నారు కదా. సొసైటీ కోసం నీ హస్బెండ్ కావాలి, డబ్బు కోసం కావాలి. అంటే ఇది డబ్బు రావాలి. కోర్టులో చూసుకుంటా అన్నావుగా. కుదరని పనమ్మా ఇది. అతనితో కూడా మీరు మాట్లాడుకుంటూ ఇటు హస్బెండ్ ని కూడా ఉంచుకుంటూ అంటే అలాంటి లేవు మన దగ్గర, అలాంటి లాస్ లేవు మన దగ్గర. ఓకే, తప్పు ఏ హస్బెండ్ కూడా ఒప్పుకోడు. ఒకవేళ ఒప్పుకుంటున్నా అంటే అతను అసలు మగాడే కాదనుకోవాలి. ఒప్పుకోవడానికి ఏముందండి, ఏమీ లేదు కాబట్టే కదా ఆయన కూడా కూల్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆయన కూల్ అయ్యారు, నీ పాప కూల్ అనుకుంటుందండి. ఇప్పుడు కూడా నేను కక్కలేనిది మింగలేనిది అలాగ అయిపోయింది. సమాజం నవ్వుతుందని నేను దాచుకుంటున్నాను. సార్ అవేమి ప్రూఫ్ చేయలేక ఆయన సరే రమ్మనండి అని చూసుకుంటాను అని ఆయన అంటున్నారు. మంచితనం అది, చేతగానితనం కాదమ్మా. ఏదో మానవత్వంగా నువ్వు నేను చూసుకుంటా, పిల్లని కూడా నేను నా పేరు ఇచ్చుకుంటాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు తన లైఫ్ లోకి. వెళ్తే ఏమైతుంది? మీరు మిస్టేక్ మీ దగ్గర ఉంది, తన దగ్గర లేదు. క్లియర్ గా ఎవిడెన్స్ లతో సహా ఉంది. ఆయన అంత స్ట్రాంగ్ గా ఉంటే రా చూసుకుంటాను అని కట్ట ఆయన ఎందుకంటారండి? మరి అంటున్నారు కదా, మరి వెళ్ళు కోర్టు కేసులు ఎందుకంటున్నావు మరి నువ్వు? అంటే నాకు ఒకటి అర్థమైంది, తన దగ్గర లేనిది తిన దగ్గర ఉంది. అదేందో నాకు డబ్బు కాదు, అదొకటి మీకు కావాలి. సరే అండి, మంచిది. మీరు డిసైడ్ చేసుకుని రండి. ఇవేమీ వద్దు సార్, అతని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సార్. అతను అంతే నేను చూస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? మీరు ఏమని ఇస్తారండి? టార్చర్ పెట్టినట్టు, కొడుతున్నట్టు కేసు పెడతామండి. పెడతారా? కొడుతున్నట్టు పెడతారా?
సరే మీరు పెట్టండి మరి మీ ఇష్టం. ఇదిగా చెప్పినా నీకు ఎక్కట్లేదమ్మా, అన్యాయం అయిపోతావు, ఆగమైతావు, నాశనం చేసుకుంటా. ఆగమైతావు. ఇప్పుడు మళ్ళీ కడుపుతున్నావు. మేము చూసుకుంటామండి. మీరు చూసుకుంటారా? దేవుడే ఉన్నాడండి, ఎలాంటి వాళ్ళకి వాళ్ళు చక్కగా చూపించుకుంటాడు దేవుడు, తెలిసిందా? చూడండి ఇలాంటి సమాజంలో ఏం చేస్తాం చూడండి. చూసారా సార్, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎంత రుబాబుగా మాట్లాడుతున్నారు. కేసు వేస్తాము, అంతు చూస్తామని సరే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా టెన్షన్ పడే అవసరం లేదండి. వాళ్ళు ఏం చేసినా కూడా మనం చూద్దాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది వాళ్ళ తప్పు ఉందని, అందుకే లేచి వెళ్ళిపోయారు. అటు మీ అన్నయ్యతో కలిసి ఉన్నా కూడా రేపటి రోజు ప్రమాదమే. వాళ్ళు కలుసుకున్నారు, వాళ్ళు స్లోలీ మాట్లాడుకోవడం. మనం ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నామమ్మా. ఏం చూస్తున్నామంటే ఎఫర్ట్స్ కోసము హస్బెండ్ ని చంపేస్తున్నారు. మనం చూస్తున్నాం, కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కేసులో మాత్రం కొంచెం ఓపిక పడదాము. మీరు కూడా మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్య ఉన్నా కూడా ఇమీడియట్లీ మా టీంకి మాత్రం ఫోన్ చేసి చెప్తూ ఉండండి అమ్మా, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి కదా. మీరు కూడా నమ్మేటట్టు ఉండదండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు మేమందరం కూర్చొని ఉన్నా కూడా మమ్మల్ని కూడా కేర్ చేయకుండా తనతో పాటు వెళ్ళిపోయింది. ఇదేంటంటే తొడలు కలిసిన సంబంధం 90 సంవత్సరాలు అంటారు. సో అట్లనే ఉందండి ఇక్కడ. సో నేనేంటంటే మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఆమె తన కంప్లైంట్ అనేది ఇస్తే అప్పుడు చూద్దాం. మీరు కూడా వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో ఒక ఫార్మల్గా కంప్లైంట్ చేయండి. ఆ థర్డ్ పర్సన్ మీద ఇవ్వండి. మొన్న రీసెంట్లీ కూడా ఢిల్లీ కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చిందండి. ఎవరైనా థర్డ్ పర్సన్ వల్ల ఒక జీవితం అంటే ఒక సంసారం నాశనం అయితే ఆ థర్డ్ పర్సన్ మీద మీరు డిఫేమేషన్ సూట్ కానీ లేకుంటే కంపన్సేషన్ క్లెయిమ్ కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఇది ఒక ప్రీ ప్లాన్ గా జరిగింది కాబట్టి మీరు కూడా కంప్లైంట్ ఇస్తే మీ కంప్లైంట్ మీద కూడా ఎంక్వైరీ జరిగి మీకు కూడా న్యాయం దొరికే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో వెయిట్ చేయండి వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారు. ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఉంది కదా. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ వీ విల్ సీ. అంటే 4th month 5th month ఏమేమి జరుగుతుందో అప్డేట్ మీకు వస్తూనే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ముందడుగు వేయచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పి అంటే కోపంతో వెళ్ళారు సార్. ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఎలా పంపిస్తే మేము ముందే ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తాం సార్ వాళ్ళ పేరు థర్డ్ పర్సన్ మీద. అదే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్లో. ఫస్ట్ అయితే కంప్లైంట్ ఇవ్వాలి, అది మన ఇంకిత బాధ్యత. ఇస్తేనే నెక్స్ట్ ఫార్వర్డ్ అవుతుంది. మనం ఇచ్చినట్టు మనం కూడా అంతే. ఎవరు కంప్లైంట్ ఇస్తారు? ఎవరైతే ఎక్కువ బాధలలో ఉన్నారో వాళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్ వాళ్ళే బాధపడినట్టుగా వాళ్ళే ఇచ్చేస్తారు. చూసారు కదా సార్ మీరేని. ఎవరు ఎక్కువ బాధలలో ఉన్నారో వాళ్ళే ఫస్ట్ పోలీస్ స్టేషన్, వాళ్ళే ఫస్ట్ కంప్లైంట్ రేజ్ చేస్తారు. ఇది చట్టం అనుకుంటుంది. ఫస్ట్ ఎవరు వచ్చారో వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఉంటుందండి. సో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, మనం చూద్దాం నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే సరేనండి, మంచిది. థ్యాంక్ యూ.